కొత్తగా సినిమా తీయాలనుకుంటున్నారా? మీ దగ్గర అద్భుతమైన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? సో అలాంటి కొత్తగా సినిమా రంగంలోకి రావాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. సో అవును, మీరు విన్నది నిజమే. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే చాలామంది కొత్త దర్శకులు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మంచి కథ ఉన్న ఎవరైనా సో అన్నపూర్ణ స్టూడియోస్ని సంప్రదించవచ్చని కింగ్ నాగార్జున చెప్పడం జరిగింది. ఎందుకంటే కొత్త సినిమా అంటే కొత్తగా ఉన్నటువంటి వచ్చేవారిని ప్రోత్సహించడం, వారి టాలెంట్ను ప్రోత్సహించడం కోసమే ఇది చేస్తున్నట్టుగా తను చెప్పుకొచ్చారు. అంటే ఈ ఇటీవల కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన పల్లబురుసు అనే ఒక కొత్త సినిమాను, అంటే ఒక విలేజ్ నేపథ్యం ఉన్నటువంటి సినిమాను తీయడం జరిగింది. సో అక్కడ డైరెక్టర్ కూడా కొత్త వారే కావడం విశేషం. సో అలా ఎవరైనా మంచి అద్భుతమైన స్టోరీస్ ఉన్న కొత్త డైరెక్టర్లు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తమను సంప్రదించాలి. లేదంటే అన్నపూర్ణ స్టూడియోస్లో సంప్రదించినా కూడా ఒకవేళ వాళ్ళకు ఆ సినిమాకు సంబంధించి కథ నచ్చినట్లయితే ఖచ్చితంగా సో వారితో సినిమా తీయడానికి అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అన్నపూర్ణ బ్యానర్స్ మీదనే సినిమా తీస్తామని అయితే నాగార్జున చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంతమంది ఏదైతే డైరెక్టర్లు ఉన్నారో వారే మళ్ళీ సినిమాలు తీస్తున్నారు, కొత్త వారికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే టాలెంటెడ్ విలేజ్ నేపథ్యమే కావచ్చు, అదేవిధంగా టైర్ 2 సిటీస్లలో ఉన్నటువంటి టాలెంటెడ్ ఎవరైతే డైరెక్టర్లుగా అంటే స్టోరీస్ రాసుకొని దర్శకత్వం మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉంటారో సో ఖచ్చితంగా వారికి అలాంటి వారికి అవకాశం కల్పించడానికి తాము ఎల్లకాలం సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే సినిమా రంగం నుంచి చాలా పెద్ద ఎత్తున మాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. మేము కూడా తిరిగి సినిమా రంగానికి ఎంతో కొంత చేయాల్సిన అవసరం ఉందని అయితే నాగార్జున చెప్పుకొచ్చారు. సో ఇటీవల కాలంలోనే అఖిల్ నటించినటువంటి లెనిన్ ఏదైతే సినిమా ఉందో అది సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సో రాబోయే సినిమా ఏదైతే రంభా ఊర్వశి మేనక అనే సినిమాలో అఖిల్ నెక్స్ట్ సినిమా రంభా ఊర్వశి మేనకగా ఉండబోతున్నట్టు అతను చెప్పాడు. అయితే ఈ నేపథ్యంలోనే కింగ్ నాగార్జున కూడా తన 100వ చిత్రం కూడా రాబోతుంది. దానికి కింగ్ 100 అనే పేరు కూడా పెట్టడం జరిగింది. సో మొత్తంగా చూస్తే సో ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సినిమాలు నిర్మించి కొత్తగా వచ్చే వారిని ఏదైతే టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయడం కావచ్చు, అదేవిధంగా కొత్తగా వచ్చే వారిని ఎంకరేజ్ చేస్తూ ఏదైతే సినిమా రంగానికి తమ వంతు పాత్రగా కొంత తిరిగి ఇవ్వాలని అయితే తమ కుటుంబం కావచ్చు, అన్నపూర్ణ ఫ్యామిలీ కావచ్చు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. సో ఏదైతే ఈ పల్లబురుసు ఇటీవల అన్నపూర్ణ బ్యానర్స్ మీద నిర్మించినటువంటి పల్లబురుసు సినిమా ఆగస్టు 14th రోజు రిలీజ్ కానున్న నేపథ్యంలోనే ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానిలోనే ఈ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు నాగార్జున వెంట రావడం జరిగింది.